హాయిగా మన ఊర్లోనే ఉండాల్సింది. ఓకే బోరు. ఏంటి బోరు? మన ఊళ్ళో ఉంటే ఇటువంటి ప్రకృతిని చూడగలవా? అందమైన చెట్లు ఉన్నాయా? ఇలాంటి జలపాతం ఉందా? అవునవును, అందుకే ఆఫీసులో ఉండడం మానేసి చెట్ల కింద వాగుల పక్క తిరుగుతున్నా. ఏమిటమ్మా నువ్వనేది? నేననేదే ఉందమ్మా. మా అన్నయ్య ఐఎఫ్ఎస్ చదివి ఫారెస్ట్ ఆఫీసర్గా పనిలో చేరి వచ్చిన పని మర్చిపోయి ఒక డ్రైవర్ చెల్లెలు కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు. అందుకే ఈ ఊరు అన్నయ్యకి బాగా నచ్చినట్టుంది. వచ్చింది చూడు. లలిత, నా మాట అబద్ధం కాదని ప్రూవ్ చేయడానికి ఆ అమ్మాయి స్వయంగా వచ్చింది చూడు. ఎందుకొచ్చా? ఏమిటి విషయం అని అడిగాను. ఆ మాట అడిగారు, ఎందుకు వచ్చావును కదా. సరే సరే సరే, అసలే గొడవగా ఉంది. వచ్చిన విషయం చెప్పు. రేపు రాత్రి ఏరభద్రముఠ జంబూదార్లో ఒరిసాకి లారీలో గంధం చెట్లు దొంగ రవాణా చేస్తున్నారు. నీకెలా తెలుసు? అదంతా ఎందుకు మీకు? ఇప్పుడు మా అన్నయ్యకి వాళ్ళకి ఏ సంబంధమూ లేదు. బుద్ధిగా లక్షణంగా వాళ్ళని పట్టి మంచి పేరు తెచ్చుకోండి.